హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పొద్దునే నిద్ర లేవగానే అందరూ టీ తాగేస్తూ ఉంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ ఉన్నవారు మాత్రం నార్మల్ టీ కంటే కూడా హెర్బల్ టీనే ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఈ హెర్బల్ టీస్ చాలా రకాలు ఉన్నాయి. ముఖ్యంగా గ్రీన్ టీ, జింజర్ టీ, రెడ్ టీ, బ్లూ టీ, మసాలా టీ వంటి వెరైటీస్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. కానీ బ్లూ టీ గురించి చాలా తక్కువ మందికే తెలుసు. ఈ బ్లూ టీ తాగటం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. ఈ బ్లూ టీ అన్ని టీల కన్నా చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు. బ్లూ టీ తాగటం వల్ల కలిగే ప్రయోజనాలు మరియు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ వీడియోలో క్లియర్గా చెప్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ బ్లూ టీ తయారు చేయాలంటే ముఖ్యంగా మనకు కావాల్సింది శంకు పుష్పాలు. వీటినే ఇంగ్లీష్లో బటర్ఫ్లై పీ ఫ్లవర్ అని కూడా అంటారు. ఇందులో చాలా రకాల ఔషధ గుణాలు కలిగి ఉండటం వల్ల అతి భయంకరమైన క్యాన్సర్ రోగం నుంచి కూడా బయటపడవచ్చు. ముఖ్యంగా రెక్టమ్ క్యాన్సర్, కోలన్ క్యాన్సర్ వస్తే ప్రేగులనే తీసి పక్కన వేస్తారు. అలాంటి వ్యాధులను కూడా ఈ టీ తాగటం వల్ల ఈజీగా తగ్గించుకోవచ్చు. అలాగే ఒబెసిటీ ఉన్నవారు ఈజీగా వెయిట్ లాస్ అవ్వాలన్నా రెగ్యులర్గా ఈ టీ త్రాగటం వల్ల సింపుల్గా వెయిట్ లాస్ అవుతారు. ఈ శంకు పుష్పాలన్నీ ఇలా తీసుకున్న తరువాత కింద ఉన్న కాండాన్ని సపరేట్ చేయండి. ఈ శంకు పుష్పాల్లో మెడిసినల్ వాల్యూస్ చాలా ఉన్నాయి. అందులో ముఖ్యంగా టెర్నాటిన్స్. ఈ టెర్నాటిన్స్ అనేవి మన లివర్లోకి వెళ్ళాక లివర్లో ఫ్యాట్ సింథసిస్ మరియు కొలెస్ట్రాల్ సింథసిస్ జరగకుండా నిరోధిస్తుంది. ఈ ఫ్యాట్ సింథసిస్, కొలెస్ట్రాల్ సింథసిస్ జరగకపోవటం వల్ల మన బాడీలో ఫ్యాట్ మరియు కొలెస్ట్రాల్ రెండూ పెరగవు. దీనివల్ల ఒబెసిటీ ఈజీగా కంట్రోల్ అవుతుంది. ఈజీగా వెయిట్ లాస్ అవుతారు. అందుకనే ఈ రెసిపీస్ అనేవి ఖచ్చితంగా ట్రై చేయండి. ముందుగా ఈ శంకు పుష్పాలతో టీ తయారు చేయడం కోసం స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకోండి. ఇందులో ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్ని యాడ్ చేయండి. ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత మరుగుతున్న సమయంలోనే ముందుగా శుభ్రం చేసి పక్కన పెట్టిన శంకు పుష్పాలన్నీ ఈ వాటర్లో వేయండి. ఇలా వాటర్లో వేసుకున్న తర్వాత కేవలం ఒక 10 నిమిషాల పాటు బాగా మరిగించండి. ఇలా మరుగుతున్న సమయంలోనే ఆ పువ్వులకున్న కలర్ అంతా కూడా వాటర్లో మిక్స్ అవుతుంది. ఈ టీ తాగటం వల్ల క్యాన్సర్ మరియు హార్ట్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తగ్గుతాయి. క్యాన్సర్ సెల్స్ మీద ఫైట్ చేయడానికి బాగా పనిచేస్తుంది. దీనికి కారణం ఇందులో ఉన్న డెల్ఫిరిడిన్ 3,5 గ్లూకోసైడ్ అనే స్పెషల్ కెమికల్ ఉండటం వల్ల ఇది రెక్టమ్ క్యాన్సర్ మరియు కోలన్ క్యాన్సర్ని తగ్గిస్తుంది. అలాగే క్యాన్సర్ సెల్స్ని కూడా కంట్రోల్ చేస్తుంది. ఈ టీలోనే 1 ఇంచు చెక్క, 2 లవంగాలను కూడా యాడ్ చేయండి. ఇవి యాడ్ చేయటం వల్ల మన శరీరానికి కావాల్సిన ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది. అలాగే వీటి వల్ల చాలా రకాల ప్రయోజనాలు కూడా ఉన్నాయి. చూడండి మన శంకు పుష్పంతో టీ ఎలా రెడీ అవుతుందో. ఈ శంకు పుష్పాలతో తయారు చేసిన టీ అనేది వేడివేడిగా అయినా త్రాగవచ్చు, లేదా చల్లగా అయినా త్రాగవచ్చు. ఎలా అనేది మీ ఆప్షన్. ఎలా త్రాగినా కానీ దీని మెడిసినల్ ప్రాపర్టీస్ కానీ ఏమీ చేంజ్ అవ్వదు. ఇలా ఒక 10 నిమిషాలు బాగా మరిగించుకున్న తర్వాత స్టవ్ని ఆఫ్ చేయండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇందులో ఉన్న ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా తీసి బయట వేయండి. అలాగే లవంగాలు, చెక్క కూడా తీసివేయండి. దీనికి ఉన్న మెడిసినల్ ప్రాపర్టీస్ అన్నీ కూడా వాటర్లో యాడ్ అయిపోయాయి. ఇప్పుడు ఇవన్నీ సపరేట్ చేయండి. ఇప్పుడు ఈ లిక్విడ్ని మనకు కావాల్సిన గ్లాసెస్లో సర్వ్ చేసుకోండి. నేను చూపిస్తున్నట్టుగా 3 గ్లాసెస్ పెట్టుకున్నాను. ఎందుకంటే 3 రకాల టీని తయారు చేస్తున్నా కాబట్టి. ఇందులో మొదటి గ్లాసులో నేను లెమన్ని యాడ్ చేస్తున్నాను. లెమన్ని యాడ్ చేయటం వల్ల చూడండి ఇన్స్టెంట్గా మన కలర్ ఎలా చేంజ్ అయిపోతుందో. ఇలా త్రాగటం వల్ల చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు రెండవది, ఇందులో ఐస్ వేస్తున్నాను. ఐస్ వేయటం వల్ల ఐస్ టీ అవుతుంది. ఇలా కూడా తాగవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. చివరి గ్లాస్లో నేనేమీ యాడ్ చేయట్లేదు. ఇది ఒరిజినల్ టీ. ఫైనల్గా ఇందులో కొద్దిగా పుదీనా ఆకు వేయండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మీకు స్వీట్నెస్ కావాలి అనుకుంటే షుగర్ కానీ హనీని యాడ్ చేయండి.